ఈరోజు అల్లు అర్జున్ గారి అరెస్ట్ వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసి ఆయనని కనుక రిమాండ్కి తరలించగలిగితే శనివారం, ఆదివారం, సోమవారం మళ్ళీ వాళ్ళు స్టేషన్కు బెయిల్కి వెళ్ళవలసి వస్తుంది. అందువల్ల 2 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అక్కడ జరిగిన పరిణామాలు కూడా చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళడం, ఆయన డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన తీసుకుపోవడం, 6 గంటల పాటు ఏం జరిగిందని చెప్పేసి రాష్ట్రం అంతా 2 తెలుగు రాష్ట్రాలు అలాగే దేశంలో కూడా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశాయి. కానీ ఇక్కడ ఏదో జరిగింది. దీన్ని జరగడం వెనక ఒక పెద్ద తలకాయ ఉంది. ఎవరా తలకాయ అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీన్ని అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఈ కుట్రను మాత్రం అల్లు అర్జున్ లాయర్లు మాత్రం ఛేదించారని చెప్పాలి. పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు మాత్రం ఈ కుట్రను ఛేదించి అల్లు అర్జున్ జైల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నాడని ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయనను మాత్రం ప్రశంసలు నిరంజన్ రెడ్డి గారి మీద కురిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఐకాన్ స్టార్ పుష్పరాజుని వీళ్ళు పన్నిన పన్నాగంలో పడకుండా ఈయన అడ్డుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు పెద్ద ఎత్తున అల్లు ఆర్మీ, అల్లు అభిమానులు అందరూ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అది నిజమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పెద్ద కుట్ర, ఒక పెద్ద తలకాయ ఉండడం వల్లనే అల్లు అర్జున్ని అంత సడన్గా, అంత అర్జెంటుగా అరెస్ట్ చేసి ఆయనని జైలుకి తీసుకెళ్ళి 6 గంటల్లోనే ఆయన అప్పుడే నాంపల్లి కోర్టు ముందు హాజరుపరచడము, వాళ్ళు రిమాండ్ విధించడము, ఇటువంటివన్నీ జరిగినాయని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం మరి ఈ సంఘటనలు ఇంకెంత దూరం వెళ్తాయో.